ఈస్ట్ ఆఫ్ కైలాష్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు గతంలో అదే ఇంట్లో పనిచేసేవాడంట. ఆ నిందితుడి వయసు 19 ఏళ్ళు. రాహుల్ అదే ఇంట్లో పనిచేసి వెళ్ళేవాడు. సో రీసెంట్గానే ఆయన పనితీరు నచ్చక, ఆయన యొక్క వ్యవహారం నచ్చక అక్కడి నుంచి పంపించేశారు ఆ ఏఆర్ఎస్ ఆఫీసర్. అయితే ఊర్లోకి వెళ్ళి కొన్ని రోజుల పాటుగా ఆయన స్వగ్రామంలో రాజస్థాన్లో ఉంటున్నాడు. సో అల్వార్లో అక్కడే ఉంటూ తిరిగి మళ్ళీ రీసెంట్గానే ఇక్కడికి మళ్ళీ అక్కడ కూడా ఒక క్రైమ్కి పాల్పడి ఢిల్లీకి వచ్చేసాడు. వచ్చి రాగానే ఈ అమ్మాయి పైన, ఐఆర్ఎస్ ఆఫీసర్ కుమార్తె పైన ఇటువంటి దారుణంగా తన పైన సెక్షువల్ అసాల్ట్కి దిగి ఆ తర్వాత హతమార్చాడు. అయితే ఆ సమయంలో ఆ తల్లిదండ్రి ఇంట్లో ఎవరు లేరట. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా జిమ్లో ఉన్నారు. సో అదే అదునుగా భావించినటువంటి వ్యక్తి, ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు ముందుగానే ఆ ఇంట్లో వ్యవహారం ఏంటి, కీస్ ఎక్కడ ఉంటాయి ఏంటి అది పూర్తిగా తెలుసు. బికాస్ ఆ ఇంట్లో పనిచేసి వెళ్ళాడు కాబట్టి. సో ఆ వ్యక్తి ప్రీ ప్లాన్డ్గానే ఇదంతా చేసి ఉంటాడా, టార్గెటెడ్గానే చేసి ఉంటాడా, తన ఇంట్లో నుంచి పంపించేసినందుకే ఈ నిర్వాకానికి పాల్పడి ఉంటాడో తెలియదు. కానీ ఆ అమ్మాయిని, 22 ఏళ్ళ అమ్మాయి, షీఈ్ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్ కూడా చదువుతోంది. సో ఆ అమ్మాయి ఒక్కసారిగా ఈ సంఘటనలో దుర్మరణం పాలైంది. సో ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి ఆ వ్యక్తే 19 years ఆఫ్ ఏజ్, కేవలం 19 ఏళ్ళ వయసు మాత్రమే. 19 ఏళ్ళ వయసు ఉన్నటువంటి రాహుల్ గతంలో ఇదే ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో పనిచేసేవాడు. సో అక్కడి నుంచి వాళ్ళు పంపించి వేయడంతో తిరిగి వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోయి అక్కడ కొన్ని రోజుల పాటుగా ఉన్నాడు. అక్కడ కూడా తన ఫ్రెండ్ వైఫ్, అంటే రాహుల్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్నే అక్కడ కూడా తన పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాని నుంచి తప్పించుకోవడం కోసం ఢిల్లీ వచ్చాడు. వచ్చి మళ్ళీ ఈ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడి హతమార్చాడు. మీకు సీసీటీవీ విజువల్స్ కనబడుతూ ఉన్నాయి. సో మీకు ఆ సీసీటీవీ విజువల్స్లో చాలా క్లియర్గా అక్కడ ఎల్లో కలర్ షర్ట్, ఒకసారి ఫుల్గా చూపిస్తాను మీకు అది. సో ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని అక్కడికి వచ్చిన వ్యక్తి రాహుల్. సో ఐఆర్ఎస్ ఆఫీసర్ సంబంధించినటువంటి నివాసం దగ్గర అక్కడిక్కడ తిరుగుతూ ఆ సీసీటీవీ విజువల్స్లో రికార్డ్ అయిన దృశ్యాలు అవన్నీ కూడా ఈస్ట్ ఆఫ్ కైలాష్. ఎస్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కార్ దగ్గరే ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి రాహుల్. సో ఆ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి ఆయనే. తర్వాత ఇక్కడ వస్తున్న క్రమంలో కూడా ఫేస్కి చేయి అడ్డుగా పెట్టుకున్నాడు. మేబీ ఫోన్ మాట్లాడుతూ వస్తున్నాడు. ఇది రికార్డ్ అయింది 22nd, అంటే నిన్నే అప్రాక్సిమేట్లీ. ఆ టైం కూడా మీరు చూడవచ్చు, 6:36, 6:36 సమయానికి. సో ఆ సమయంలో జరిగింది ఈ ఇన్సిడెంట్. అక్కడికి వచ్చి రాగానే ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. వచ్చి రాగానే కాసేపటి అక్కడక్కడే తిరగడము, ఫోన్ మాట్లాడడం, సెక్యూరిటీతో కూడా మాట్లాడుతున్నాడు బయట. అక్కడ సెక్యూరిటీతో కూడా మాట్లాడుతున్న విజువల్స్ ఉన్నాయి. సో ఆ సెక్యూరిటీతో మాట్లాడి ఆ తర్వాత వెంటనే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు, డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ కీస్ ఎక్కడ ఉంటాయో తెలుసు, బికాజ్ గతంలో అక్కడ పనిచేశాడు కాబట్టి. ఆ తర్వాత అమ్మాయిని చాలా దారుణంగా ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడి ఆ తర్వాత ఆ అమ్మాయిని మొబైల్ ఛార్జర్ కేబుల్తో గొంతు చుట్టి గట్టిగా లాగిపెట్టి ఆ అమ్మాయి ప్రాణాలు తీశాడు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అక్కడి నుంచి పరారైపోయి ఢిల్లీలోనే ఓ హోటల్లో బస చేస్తూ ఉండగా, హోటల్లో రెస్ట్ తీసుకుంటూ ఉండగా పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు ఈ నిందితుడిని. సో పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారంగా ప్రస్తుతానికి ఆ వ్యక్తి గతంలో కూడా ఇదేదో హ్యాబిచువేట్గా ఉంది. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళ విలేజ్ నుంచి వచ్చేప్పుడు అక్కడ కూడా ఒక అమ్మాయిపై ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అక్కడ ఆ అమ్మాయిపై అఘాయిత్వానికి పాల్పడి తిరిగి మళ్ళీ ఢిల్లీకి వచ్చి ఇక్కడ ఈ అమ్మాయి పైన, అంటే ఎక్కడైతే పనిచేశాడో ఆ యజమాని కుమార్తె, ఐఆర్ఎస్ ఆఫీసర్ కుమార్తె పైన సేమ్ ఇన్సిడెంట్కి పాల్పడి ఈ అమ్మాయిని చంపేశాడు. సో 2 daysలో 2 ఇటువంటి అటెంప్ట్స్, 2 అఘాయిత్యాలు, ఆ తర్వాత ఒక హత్య. ఈ సంచలనమైనటువంటి విషయం ఇప్పుడు ఢిల్లీ పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. ఒకసారి పోలీసులు కూడా మాట్లాడుకొచ్చారు ఈ సంఘటన పైన. పోలీసులు ఏం మాట్లాడారో చూద్దాం. सूचना मिली कि अमर कॉलोनी में एक इंसिडेंट हुआ है। ये बच्ची के पेरेंट्स ने कॉल किया था। फिर हॉस्पिटल से भी इस बारे में जानकारी मिली कि अमर कॉलोनी के कैलाश हिल्स में एक आईआरएस ऑफिसर रहते हैं। उनकी ये लोग सुबह वॉक करने गए थे, अपनी वाइफ जिम करने गए थे अपनी वाइफ के साथ। पीछे से कोई इनके घर में आता है और जब ये वापस 8 बजे आते हैं तब देखते हैं कि इनकी बच्ची जो है वो एक फ्लोर पे बेहोशी की हालत में इनको मिलती है। फिर ये उसको तुरंत स्कॉट हॉस्पिटल में लेके जाते हैं, 40 एनएफसी एरिया में, और वहाँ पे डॉक्टर इनको ब्रॉड डेड डिक्लेयर कर देते हैं बच्ची को। इस इंफॉर्मेशन के बाद पुलिस की टीम जो है अपना काम शुरू करती है। बहुत सारी टीम्स इसमें हमने लगाई थी। प्रारंभिक जानकारी के बाद जो डाउट है वो जो इनका एक नौकर था राहुल मीणा,
जिसको करीबन 1.5 महीना पहले इन्होंने किसी वजह से निकाला था, उसके ऊपर जाता है, जिसके बाद में हमें सीसीटीवी फुटेजेस भी मिलते हैं और साथ ही बहुत सारे आई विटनेसेस से पता चलता है कि वो सुबह इस घर में आया था। करीबन 6:30 के आसपास वो कॉलोनी में आता है। 6:39 के आसपास वो घर के अंदर प्रवेश करता है और करीबन 7:20 पे वो घर से निकल जाता है। इस दौरान ये घटना उसने की है। उसके बाद बहुत सारी टीम्स आगे की जानकारी के हिसाब से काम करती है और इसमें हमने करीबन 15 से ज्यादा टीम्स अलग अलग एरियाज में भेजी थी, खास करके राजस्थान में जहाँ का ये रहने वाला था, राजगढ़ तहसील अलवर में, जयपुर, दौसा और इसके अलावा बहुत सारी टीम्स और इलाकों में, खास करके दिल्ली के अलग अलग इलाकों में जहाँ पे इसकी रहने की संभावना थी। करीबन शाम को इसको हमने द्वारका के एक ओयो होटल से इसको हमने अरेस्ट कर लिया है और इससे आगे की पूछताछ अभी की जा रही है। इस घटना में जो हमें बहुत ही अच्छे एविडेंस हमारे पास है, जिसके बेसिस पे हम एक बहुत ही स्ट्रांग केस जो है कोर्ट में सबमिट करेंगे ताकि इसको कड़ी से कड़ी सजा मिले। सर, क्यों इसने जो है इस पूरी घटना को अंजाम दिया और सेक्सुअल असॉल्ट की भी बात आ रही है, उसमें कितनी सच्चाई है? और जब ये आ रहा है तो इसने व्हाइट पैंट पहनी हुई थी और घर से एग्जिट करते हुए इसकी ब्लैक पैंट पहनी हुई थी। इस सर्वेंट को इन्होंने करीबन 1 साल पहले रखा था अपने ही ऑफिस में। एक जो इनका जूनियर है उसके रेफरेंस से इनको एक नौकर की जरूरत थी, एक सर्वेंट की जरूरत थी, तो जैसे एक रेफरेंस से रखा जाता है इस तरीके से उन्होंने रखा था। उसको 1.5 महीने पहले इसलिए उसी रेफरेंस को बोला गया था कि आप इसको हटा दीजिए क्योंकि इसकी बहुत सारी पैसा उधार मांगने की शिकायतें आई हैं। मुझे जानकारी में पता लगा कि ये ऑनलाइन गेम्स खेलता था और बहुत सारे जो आसपास के सर्वेंट्स हैं या जो घरों में काम करने वाला स्टाफ है उन लोगों से ये उधार लेता था और फिर पैसे वापस नहीं करता था। तो इस बात की जब जानकारी हमारे जो आज के केस में जो हमारे कंप्लेनेंट हैं IAS ऑफिसर, उनको पता चली तो उन्होंने अपने स्टाफ को बोला कि यार ये लड़का ठीक नहीं है, इसको निकाल देना चाहिए। तो इसको करीबन 1.5 महीना पहले निकाल दिया गया था। ये चला गया था, उसके बाद से दोबारा नहीं आया था, आज ही आया था। जहाँ तक बात है कपड़े उसकी चेंज करने की, तो उसने घटना के बाद जो है अपनी ट्राउजर और जूते चेंज किए हैं। टी-शर्ट उसने जो टी-शर्ट या शर्ट है वो सेम रखा है और वो एकदम उसका एविडेंस हमारे पास है। जो इंसिडेंट का मोटिव अगर आप पूछ रहे हैं तो उसका इसने कल एक वारदात अलवर में भी की है, सिमिलर वारदात। जब हम इसको पकड़ने के लिए हमारी टीम अलवर राजगढ़ पहुंची तो पता चला कि इसने एक वारदात कल देर शाम को वहां पे भी की थी। तो हो सकता है इसकी मनोवृत्ति इसी प्रकार की हो, वो अभी पूछताछ से और कंफर्म हो जाएगा। साथ ही क्योंकि इसको लग रहा था कि इसको यहाँ से निकाला गया तो ग्रज हो सकता है, बट वो सब जानकारियां कंफर्म होंगी एक बार इससे जब डिटेल में पूछताछ होगी, जो कि अभी नहीं हो पाई। अलवर का क्या इंसिडेंट है सर? जो अभी हमें वहाँ के ऑफिसर्स ने बताया कि इसने वहाँ पे भी एक कल सर ये इस केस में भी क्या सेक्सुअल असॉल्ट हुआ था सर? यस, इसमें हम मर्डर की धाराओं में साथ ही रोबरी की धाराएं लगाई हैं और केस रजिस्टर किया है। सर क्या बैग में रखे थे और उस बैग को लेकर के जा रहा था घर से, और सीक्वेंस क्या था कि क्योंकि उस वक्त लड़की जो है पड़ रही थी? जैसा मैंने बताया कि इसने जो घर में एंट्री है करीबन 6:39 पे की है। जो ఢిల్లీలోని సౌత్ ఢిల్లీ ఈస్ట్ ఆఫ్ కైలాష్ దగ్గర IRS ఆఫీసర్ ఇంట్లో జరిగినటువంటి ఒక దారుణ సంఘటన ఇది. నిందితుడు అదే ఇంట్లో కొన్ని రోజుల పాటుగా పనిచేశాడు, 19 ఏళ్ల రాహుల్. సో ఈ వ్యక్తి అక్కడ పనిచేసే పనితీరు కానీ వ్యవహారం కానీ నచ్చక అక్కడి నుంచి పంపించేశారు, వెళ్ళిపోయాడు. వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి కొన్ని రోజుల పాటుగా అక్కడే ఉన్నాడు. మళ్ళీ తిరిగి అక్కడి నుంచి ఎప్పుడు వచ్చాడంటే అక్కడ తనతో పాటుగా ఉన్నటువంటి తన ఫ్రెండ్ భార్యని అఘాయిత్యం చేసి ఆ అమ్మాయిని ఆ యొక్క కేసులో నుంచో లేకపోతే అక్కడ ఆ సంఘటన నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీకి వచ్చి రాగానే ఇక్కడ ఆల్రెడీ గతంలో పనిచేసిన యజమాని ఇంటికి వెళ్ళి ఆ సమయంలో వాళ్ళు ఉండారని తెలుసు, ఆ సమయంలో అమ్మాయి అక్కడ ఒంటరిగా ఉంటుందనే విషయం తెలుసు, ప్రతిదీ బికాజ్ ఆ ఇంట్లో పనిచేసిన వ్యక్తి కదా వాడు. అక్కడికి వచ్చి ఆ అమ్మాయి పైన IIT ఢిల్లీలో గ్రాడ్యుయేట్ చదువుతుంది అమ్మాయి. సో రీసెంట్గా తనకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో చాలా అద్భుతమైన అవార్డ్స్ వచ్చాయి, UPSC యాస్పిరెంట్, చాలా అద్భుతమైనటువంటి ఫ్యూచర్ని ఎక్స్పెక్ట్ చేసింది ఆ అమ్మాయి. కానీ ఈ దుర్మార్గుడు ఆ ఇంట్లో తిని, ఆ ఇంట్లో ఉప్పు తిని, ఆ ఇంట్లో జీవించి అక్కడ బతుకు సాగించి డబ్బులు తీసుకొని పనికి మళ్ళీ అదే ఇంట్లోకి వెళ్ళిపోయి వాడి వివరాలు మొత్తం తెలుసు కాబట్టి
ఆ ఇంట్లో ఆ సమయంలో ఆ తల్లిదండ్రులు ఉండరు, వారు జిమ్కి వెళ్తారని తెలిసి ఆ ఇంట్లోకి వెళ్ళి కీ ఓపెన్ చేసి ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడి ఆ తర్వాత అమ్మాయిని మెడ చుట్టూ ఛార్జర్ పెట్టి, కేబుల్ ఛార్జర్, మొబైల్ ఫోన్ ఛార్జర్ కేబుల్ పెట్టి గట్టిగా లాగిపెట్టి ఆ అమ్మాయిని హతమార్చాడు. అక్కడి నుంచి పరారైపోయి ద్వారకా అనే చోట ఒక ఓయో హోటల్లో ఉన్నాడంట. పోలీసులు పక్కాగా ట్రేస్ చేశారు, వాడిని అరెస్ట్ చేశారు. సో ఇక్కడ పోలీసులు చెప్తున్న మాట ఏంటంటే ఒకవేళ కనుక వాడు నిజంగానే హ్యాబిచువల్ పర్సన్ అయి ఉంటే మరి వాడి వివరాలు తెలియాల్సి ఉంది, ఏంటి వాడు ఎందుకు ఇలా మారాడని తెలియాల్సి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఆల్రెడీ అక్కడ ఉన్న ఐఆర్ఎస్ ఆఫీసర్ వాడి పనితీరు బాగాలేదని చెప్పి పంపించాడు కాబట్టి ఆ పగ ప్రతీకారులు కూడా ఉండొచ్చు. గతంలోనే వాడు ఊర్లో కూడా ఇటువంటి నిర్వాకానికి పాల్పడ్డాడట. అక్కడ కూడా ఒక మహిళ పైన ఇటువంటి విధంగా అఘాయిత్యానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయి ఢిల్లీకి వచ్చాడంట. 19 ఏళ్ల వయసున్నటువంటి ఈ వ్యక్తి ఇన్ని దుర్మార్గాలు, 2 రోజుల్లోనే 2 మానభంగాలు, ఒక దారుణమైనటువంటి హత్య, ఇన్ని సంఘటనల ఇటువంటి విషపు పురుగుని, ఇటువంటి మనిషిని నిజంగా పెట్టి విచారించేవన్నీ కాదు, ఇవన్నీ వేస్ట్. ఇక విచారించడాలు ఇవన్నీ వేస్ట్. వీడికి ఎటువంటి శిక్ష వేస్తే బాగుంటుంది, ఎటువంటి శిక్ష వేయాలి, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. क्यों मारा था बताओ? राहुल क्यों मारा तुमने उसको? చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university.